పాత బట్టలను దానం చేస్తున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? పాత బట్టలను దానం చేయడం మన భారతీయ సంస్కృతిలో ఒక పవిత్ర ఆచారం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం దీనికి కొన్ని నిబంధనలు మరియు సమయపాలన ఉంటాయి. మరి ఈ సాంకేతికత మీ జీవితంలో శుభప్రభావం ఎలా చూపిస్తుందో తెలుసుకుందాం. దానం చేయడంలో శ్రేయస్సు. పాత బట్టలను దానం చేయడం ద్వారా అవసరమైన వారికి సహాయం చేయడమే కాదు, మంచి పుణ్యాన్ని కూడా సంపాదిస్తాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దానానికి సరైన సమయం, నియమాలు ఉంటాయి. వాస్తు శాస్త్రం చెప్పే ముఖ్య నియమాలు. వాస్తు శాస్త్రం ప్రకారం పాత బట్టలను పౌర్ణమి, అమావాస్య లేదా శుభనక్షత్రం రోజుల్లో దానం చేస్తే దాని ఫలితాలు మరింత శ్రేయస్కరంగా ఉంటాయి. మంచి స్థితిలో ఉన్న బట్టలు, చినిగిన లేదా మురికిగా ఉన్న బట్టలను దానం చేయడం వాస్తు శాస్త్ర ప్రకారం మంచిది కాదు. దానం చేసే బట్టలు శుభ్రంగా, మాడితే మడిచినట్లుగా ఉండాలి. ఉత్తర దిశలో దానం. ఉత్తర లేదా ఈశాన్య దిశలో దానం చేయడం వాస్తుశాస్త్రం ప్రకారం శుభప్రదంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక శక్తులను ఉత్తేజితం చేస్తుందని నమ్మకం. సమయానికి ప్రాముఖ్యత. దానం చేసే సరైన సమయం ఉదయం లేదా మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి సమయంలో దానం చేయడం వల్ల శుభప్రభావం తగ్గుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతారు. దానానికి లభించే ఫలితాలు. పాత బట్టలను సరైన విధంగా దానం చేస్తే అది మీ జీవితంలో ధన, ధర్మం, సంతోషం, శాంతిని తీసుకువస్తుంది. ఇది కేవలం అవసరమైన వారికి సహాయం చేయడం మాత్రమే కాదు, మన జీవితాన్ని శుభప్రభావంతో నింపుతుంది. మిత్రులారా, పాత బట్టలను దానం చేసే ముందు వాస్తుశాస్త్రం సూచించిన నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందండి. ఈ ఆచారాన్ని శ్రద్ధతో పాటించి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇంకా మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.